సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు సపరేట్ క్రేజ్ అయితే ఉంటుంది. ఆయన సినిమాలు అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తూ ఆదరిస్తూ ఉంటారు. అలాంటి డైరెక్టర్లో త్రివిక్రమ్ ఒకరు. ఇక ఇప్పటి వరకు ఈయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక డీసెంట్ హిట్ గా నిలిచింది. 1-2 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆయన రైటర్ గా డైరెక్టర్ గా మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చాలా మంది టాక్ రికార్డ్ అయితే ఉంది. ఆయన రైటర్ గా చేసిన సినిమాలు గాని, దర్శకత్వం వహించిన సినిమాలు గాని అన్నీ కూడా మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భాల్లో ఆయన చేసిన ప్రతి సినిమా డైలాగ్స్ ప్రతి ప్రేక్షకుడు గుర్తుపెట్టుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మహేష్ బాబుతో ఆయన చేసిన గుంటూరు కారం సినిమా మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. మరి ఎందుకు ఆ సినిమా విషయంలో త్రివిక్రమ్ అంత నిర్లక్ష్యం వహించాడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం త్రివిక్రమ్ ఈ సినిమా మీద తన పూర్తి ఎఫర్ట్ పెట్టాడు, కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు, అది మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గ స్క్రిప్ట్ కాదు అంటూ కామెంట్లు అయితే చేస్తుంటారు. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇప్పటికీ కూడా ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురు చూసే అభిమానులైతే ఆయన సంపాదించుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ ని డీల్ చేసే క్రమంలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్ తో ఒక సినిమా ఉంటుందని త్రివిక్రమ్ ఇంతకు ముందే అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ త్రివిక్రమ్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సబ్జెక్ట్ తో రావడమే కాకుండా ఇక పీరియాడికల్ డ్రామా మూవీగా కూడా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ బడ్జెట్ తో వచ్చి భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఇక ఈ సినిమాను మించిన కథతో త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ గా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఉంటారా, లేదంటే వేరే వాళ్ళు ఉంటారా అనే విషయాల పట్ల ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ కూడా ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ మాదిరిగానే తను కూడా పాన్ ఇండియా సబ్జెక్టులతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే సీనియర్ డైరెక్టర్లలో రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకొని పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. ఇక ఇప్పుడైనా ఆయన భారీ పాన్ ఇండియా సబ్జెక్ట్ ని చేసి సూపర్ సక్సెస్ ను కొట్టాలని కోరుకుందాం.